ఓ మీసాల పిల్ల నీ ఇటు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఓ మీసాల పిల్ల ఏంది నువ్వు మంచి నీ ముక్కు మీద మంచి హుషారు కోపం విందన్నావు. కొంచెం తగ్గాలే పిల్ల. మంచి హుషారు విందన్నావా? అది సినిమా పోయారా బా? ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ సినిమా పోతున్నా. ఒక చిన్న విషయం చెప్తాను. నేను నెల్లూరుకి పోయా, ఆ టికెట్ల కోసం ట్రై చేసాము. వేరే పని మీద పోయాం, వాళ్ళ సినిమాకి కాదు, నెల్లూరుకి పోయింది. దారుణాలేనా? నెల్లూరుకి పోయా సినిమా చూద్దామని, సినిమాకి కాదు పని మీద పోతే సరే సినిమా కూడా చూద్దాం అనుకుని ట్రై చేశా, దొరకలా. సరే మన ఆర్ఆర్టీకి పోయాం. వచ్చేదంటే నేను బుక్ చేశానా, ఫ్రెండ్ బుక్ చేసినప్పుడు నేను అందరినీ అంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకోరా. వాడు బుక్ చేసి ఫోన్ చేసాడు, రేపు హోటల్ దొరికింది రాపోదామని. అది బాగుండదు కదా. మీసాల పిల్ల అంటున్నారు, అంత బాగుంది సాంగ్. మీసాల పిల్ల ఏందిరా సినిమా అదిరిపోతే. అరే బాస్ ఇస్ బ్యాక్ అనిపించి పన్ను రస్తామే నాయన. మా బడవ బాస్ తో పనే కదా. మళ్ళా గ్యాంగ్ లీడర్ 2 రెడీ అయిపోయాడు. గ్యాంగ్ లీడర్ 2కి అసలు పెద్ద రా, వాళ్ళతో మన వల్ల కాదు. తమాషా ఏంటంటే నేను 150 తర్వాత కష్టంలే, ఇంకా చిరంజీవి బాగా స్లో అయిపోయాడు, బాడీ అంతా స్లో అయిపోయింది, ఇంక కష్టం అనుకున్నా. ఆ గ్రేస్ బాస్కు ఒక గ్రేస్ ఉంటది కదా, అంత సీన్ లేదు ఇంకా ఎవడికి. ఇంకా బాసే నెంబర్ 1 అంతే. ఓ రావుప్పుడే అద్దర కొట్టావు ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చిన ఆయన పండగకి ఇప్పుడు వచ్చినా కూడా ఆయన పండగలకే వచ్చేది. అవును నిజమే అది. పోయినసారి వెంకటేష్ నరికించాడు, ఇప్పుడు బాస్ని ఇంకోటి లేదు కానీ చించేది బొక్క. బాసుకు బాసే సాటి, బాసుకు లేరు వేరే పోటీ అంతే. అంటే ఆయనకు సపరేట్ ఉంటదిరా. దీంట్లో వెంకటేష్ గారు కూడా ఉన్నారని చెప్పి. వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన వెంకటేష్ ఆయన యాక్షన్, ఆయన పాత్ర ఆయన సూపర్ గా పోషించేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం లాస్ట్ లో ఎంఎక్స్ లో వస్తాడు, భలే ఉంటది గెస్ట్ రోల్. అదరు కొట్టేసాడులే ఆయన. నేను ఒంటరిగా చూడలేనే. ఒంటరికాయలు చూడకపోతే జంటగా పోయి మీ భార్య పిల్లకాయలు తీసుకునే. భార్య పిల్లకాయలతో సినిమానా? అదే ఇందుకే సాగు కొట్టింది ఆ సినిమాలో కూడా. ఆ భార్య పిల్లలతో సినిమాకు పోలేదని కాదులే, ఈయన ఓవర్ యాక్షన్. అంటే ఈయన అది సినిమా చూసి నేర్చుకోవాలి. మామ ఉన్నాడు నీకా? ఉన్నాడా? జాగ్రత్తగా ఉండు. మామగా ఉంటే మధ్యలో గోడలు కట్టేస్తాడు మూడు పిల్లలకి. పిల్లనిచ్చిన మావా లేదా మేనమావా? పిల్లనిచ్చిన మావయ్యా, లేకపోతే నువ్వు సేఫ్. అదేలే సినిమాలో చెప్పేది. ఎందుకులే సినిమా చూసినా తెలుసుకోండి. ఇంకా సినిమా చూడాలా అందుకని. రాబో భలే ఉంది సినిమా మాత్రం, అదర కొట్టేశాడు. అందుకే నువ్వు మేసాల పిల్ల నా బాస్ మీద ఉండవా? బాస్ మామూలుగా లేడు, భలే ఉన్నాడు బాస్ కూడా. ఆ డ్రెస్సింగ్ గానీ అసలు వేరే లెవెల్ అంతే. సంక్రాంతికి వచ్చినా కొట్టేశాడు సినిమా మీరు. కావాలంటే ఒక అరిసెలు అవి ఉంటలా, కారపూస, ఆ బూందీ కారపు బూందీ అవన్నీ ఎత్తుకునే అక్కడ కూర్చోండి, పంచాలి. ఇంకా అంటే అమ్మాలంటావు. తింటా చూడండి ఆ సినిమా, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ముందు అమ్ము. సరే మందలు చూడిపోయి సరే నేను కూడా బాస్ సినిమా పోతా రాత్రి పోయేసి జాగ్రత్తగా.